ఖమ్మం జిల్లా ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇచ్చిన మాట మేరకు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ట్రయల్ రన్ను నిర్వహించామన్నారు. అయితే 6 గ్యారెంటీలు చెప్పి 5 గ్యారెంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. 3-4 రోజుల క్రితం పెద్దల తుమ్మల గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 31,000 కోట్ల రూపాయలను రైతన్నల రుణాలని రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు సీతారామ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి మీద గోదావరి నీటిని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే రాజకీయ లబ్ధి కోసం ధన లబ్ధి కోసం గత ప్రభుత్వం ఆ లిఫ్ట్లని ఆ స్కీములు మార్చి